ఆ మాయిశ్చర్ నీకు ఎయిర్లో నుంచే తీసుకునే శక్తే నువ్వు ఆ ప్రసాదమే చేసినప్పుడు నీకు ఎంత అడ్వాంటేజ్ చూడు. అది కొంచెం మనం ఈ సేంద్రియంలో ఇప్పుడు మీరు అన్న పాయింట్ మీద మనం కొంచెం అదే ఇంకొకటి నార్మల్ ఇప్పుడున్న ఫార్మింగ్తో మళ్ళీ ట్రెడిషనల్ ఫార్మింగ్కి రా అంటే 1 years పడుతుందని చెప్పారు కదా. ఆ టైం లాగ్ని డిక్రీజ్ చేసే విధానం ఏది లేదా? ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చేసేదాన్ని ఎక్కువ మోతాదులో చేస్తే అంటే ఇప్పుడు అది ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటుంది. కానీ మనము దానిలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉండాలి. ఒక ఎరువే కాకుండా మనం ఒక ఆకులే కాకుండా ఇప్పుడు జీలగా జనుము అని ఉన్నాయి, వీటన్నిటిని కూడా వాడాలి. అదేంటి అది? జీలగా జనుము అనేది పిల్లిమిశ్ర అనేది పశువుల మేత. అది గాల్లో ఉన్న నైట్రోజన్ తీసుకుంటుంది. ఇప్పుడు గాల్లో నైట్రోజన్ 80% ఎంత ఉంది కదా. అవును, మ్యాక్సిమం ఉంది. అదే యూరియాలు 70%. యూరియాలు అంటే అవే నైట్రోజన్. అది ఈ తీసుకొని ఇస్తుంది అనేది మన పూర్వీకులకు తెలుసు. తప్పనిసరిగా ఒక పంట కాగానే ఒక పంటకి జీలగా జనుము పెట్టి పిల్లిమిశ్ర ఇవి పెట్టి పశువుల మేత అయ్యేది. కిందనేమో భూమిలో ఆ గాల్లో ఉన్న నైట్రోజన్ తీసుకుని ఏర్ల ద్వారా బుడతల ద్వారా భూమికి నైట్రోజన్ ఇచ్చేది. అదంతా యూరియా. అంత నాలెడ్జ్ మనకు ఉంది. కానీ ఈరోజు జర్మనీ వాడు ఎవరో రీసెర్చ్ చేసి అట్లా చెప్తే ఓ అని ఆశ్చర్యపోతుంది. ముఖ్యంగా మన ఈ సెల్ ఫోనే తీసుకున్నాం, లేకపోతే మన టీవీయే తీసుకున్నాం.